చివరి భోజనం యేసయ్య పస్కా ఏ విధంగా భుజించాలో చెప్పి రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరం అని మీరు తీసుకోండి అని చెప్పాడు. అలాగే ఒక ద్రాక్షారసం గిన్నె పట్టుకొని ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి ఇది నా రక్తం వల్ల కొత్త నిబంధన, దీన్ని మీరు తీసుకున్నారు. కనుక పస్కా భుజించడం అనేది దేవుడు నేర్పించాడు. అది అయిపోయిన తర్వాత మరి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆయన వెళ్ళే సమయంలో మరి అక్కడ ఒక కీర్తన పాడారు. 118 కీర్తన జనరల్గా పాడతారంటారు. అయితే 31వ వచనం చూస్తే, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు అని చెప్పాడు. ఎవరితో చెప్తున్నాడు ఇదంతా? ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ? 12 మంది ఉన్నారా? లేడు, ఒకడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అయితే మరి ఈ యొక్క 11 మంది శిష్యులు 12 మంది అనుకున్నా కూడా మరి అభ్యంతర పడతారు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు మేము అభ్యంతర పడము అన్నాడు. ప్రత్యేకంగా పేతురు, దుడుకు పేతురు అంటారు కదా, ఆయన అయితే అంటున్నాడు అందరూ కూడా అభ్యంతర పడినా కూడా నేను మాత్రం అభ్యంతర పడను, నేను నీలో చాలా స్ట్రాంగ్గా ఉంటాను. బిలీవర్స్ ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, కొంతమంది విశ్వాసంలో పడిపోయినా నేను మాత్రం విశ్వాసంలో పడను, యేసయ్యకి సాక్షిగా ఉంటాను, నేను బలంగా ఉంటాను అని చాలామంది సాక్ష్యాలు వింటూ ఉంటాం. అలాగే బాప్టిజం తీసుకునే టైంలో కూడా ప్రతి ఒక్కరూ అంటారు, ఎప్పటి వరకు స్ట్రాంగ్గా ఉంటావు, ఎప్పటి వరకు వెంబడిస్తావు, ఎప్పటి వరకు నీవు యేసయ్యని నీ సొంత రక్షకుడుగా మరి ఆయనకి సాక్షిగా ఉంటావు అంటే జీవితాంతం అని చెప్పేసి అంటారు. కానీ చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు పడిపోతుంటారు. ఇక్కడ పేతురు ఆయన అంటున్నాడు, ఎవరు ఏమన్నా కూడా నీ విషయమై అందరూ అభ్యంతర పడినా నేను ఎప్పుడు కూడా అభ్యంతర పడనని చెప్పాడు. అయితే యేసయ్య ఏమన్నాడు, ఆయన ఆల్రెడీ ఆయన ఫ్యూచర్ చూశాడు. ఆయన కోడి కోయి మునిపి నీవు నన్ను ఎరుగువు అని చెప్పి మరి ముమ్మారు చెప్పదు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పి అన్నాడు. కానీ పేతురు అంటున్నాడు, దేవా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పాను. అంత ప్రామిస్ చేస్తారంటే మనిషి అంటే బలహీనుడు అనేది మనం ఎరగాల. దేవుడు మనం బలహీనులు అని తెలుసుకొని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆమె బలహీనులు మనం చాలాసార్లు చాలా స్ట్రాంగ్ అనిపిస్తాం, కానీ సమస్య వచ్చినప్పుడు చాలా కరిగిపోతాం, చాలా తగ్గిపోతాం, కుదరలేదు అని చెప్పంటాం, ఇది వీలు కాలేదని చెప్తాం. కానీ దేవుడు మన బలహీనతలో ఆయన శక్తితో మనం నింపుతున్నాడు. అందుకని మనం ఆయన శక్తితో నింపబడాలి. నా వల్ల ఇది కాదయ్యా అని చెప్పాలి, నా వల్ల నేను చేయలేను ప్రభువా, కానీ నీ ద్వారా నేను చేయగలను అని ఆయన మీద ఆధారపడడంలోనే మనకు పూర్ణంగా శక్తి ఉందని మీకు మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇదంతా అన్నప్పుడు మిగతా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కూడా అదేవిధంగా ప్రామిస్ చేశారు. ఆ తర్వాత 36 నుంచి అక్కడ వాళ్ళు జరిగింది ఎక్కడ, ఇదంతా బెతేనియాకి దగ్గర అక్కడ ఆ గ్రామంలో జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు గెత్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాడు. అంటే ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు మొత్తం 11 మంది శిష్యులు, యేసు ప్రభుతో కూడా 12 మంది. అయితే ఆయనకి దగ్గరగా ఒక లెవెల్ క్లోజర్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్లో పేర్లు ఎవరంటే మనందరికి తెలుసు, పేతురు, జబదయి కుమారులైన యాకోబు, యోహాను. వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్ సర్కిల్లో ఉంటారు. ఆయన మరురూపం దాల్చినప్పుడు కూడా ఆ కొండ మీదకి వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ ముందు ఆయన ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు, అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అలాగే మరలా ఇక్కడ కూడా ప్రార్థన టైంలో వీళ్ళని ఒక డిస్టెన్స్లో కూర్చోమన్నాడు. అవన్నీ చెప్పిన తర్వాత పేతురును జబదయి 2 కుమారులు అంటే యోహాను, యాకోబు, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళని వెంటబట్టుకుని దుఃఖపడుటకు చింతాక్రాంతుడొకటకు మొదలు పెట్టెను. అప్పుడు యేసయ్య ఒక్క మాట అంటున్నాడు, మరణమగునంతగా
నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండని వారితో చెప్పాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 లెవెల్స్గా ఎందుకు పెట్టుకున్నాడంటే, సంఘంలో కూడా మరి అందరూ కలిసి మనం ప్రార్థన చేస్తాం. అలాగే ఇంకా బాగా డీప్గా ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం క్లోజర్ బాగా ప్రార్థన చేస్తారు, లేకపోతే వీళ్ళు ఈ గ్రూప్కి చెప్దాం అంటారు. కాబట్టి ఆత్మీయతలో ఇంకా బాగా ఎదుగుదల ఉండే వాళ్ళని దగ్గరకు చేర్చుకొని వాళ్ళకి మాత్రమే చెప్తాం, వీళ్ళు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తారని. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన గుంపుకు ఒక్కొక్క దగ్గరికి ప్రార్థన చేసి వాళ్ళ మీద గురి, వీళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తారని. అలాగే యేసు ప్రభు కూడా వీళ్ళ ముగ్గురిని తీసుకొని వీళ్ళకి ఒక ఏరియా పెట్టాడు, మీరు ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ముగ్గురిని తీసుకొని వచ్చి ఇంకొక లొకేషన్లో పెట్టి వాళ్ళతో ఆయన ఏమంటున్నారంటే, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇదే గెత్సెమనీ గార్డెన్, లేకపోతే గెత్సెమనీ యొక్క ప్రార్థన లేదంటే నలిగిన ప్రార్థన, విరిగిన హృదయంతో ఇక్కడ చేస్తున్నాడు. ఎందుకంటే దట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ అండ్ ఈ సీయింగ్ సన్ ఆఫ్ గాడ్, కాబట్టి దేవునికి కుమారుడు కనుక తెలుసు ఆయనకి. ఆ యొక్క సిలువలో ఆయన పడబోయే శ్రమ అంతా తెలుసు, ఆయన మీద పడే కొరడా దెబ్బలు తెలుసు, ఆయన మీద వేయబడే ఆ సిలువ అదంతా కూడా తెలుసు ఆయనకి. మొత్తం ఒకసారిగా ఇలాంటివి మనుషులకి ముందుగానే జనరల్గా జరగబోయే విషయాలన్నీ కూడా చూపిస్తే బ్రతకలేదు. కానీ యేసయ్యకి అన్నీ తెలుసు, ఆయన దేవుని కుమారుడు కాబట్టి పూర్తిగా చూడగలుగుతున్నాడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయన కళ్ళ ముందు చూస్తున్నాడు, ఆయన ఏం జరుగుతుంది, ఎలాగా వాళ్ళు కొరడాలు కొడుతున్నారు, ఆ యొక్క వీపు మీద ఏ విధంగా కొరడాలు వేసి లాగుతున్నారు, అలాగే శిలువ మీద ఏ విధంగా ఆయన్ని మానుకేసి కొడుతున్నారు, అన్నీ కూడా చూస్తున్నాడు. చూసినప్పుడు ఒక్కసారిగా శరీరంలో ఉన్నాడు కదా, ఒక్కసారిగా ఏమన్నాడు ఇక్కడ, దుఃఖములో ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. అప్పుడు అన్నాడు, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. కనుకనే సంఘము ప్రార్థన చేయాలి, ఒకరికొకరికి ప్రార్థన చేయాలి. ఈరోజు మనం సాక్ష్యంలో మంచిగా విన్నాం, మరి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. అలా అని చెప్పేసి మేము ప్రార్థన చేయండి అని కొంతమందికి ఏంటంటే ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తారు, కనీసం వాళ్ళు ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకుండా ఊరికే ప్రార్థన రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అలా కాదు, మీరు ప్రార్థన చేయాలా, ప్రార్థన గుంపు కూడా చేయాలి. యేసయ్య అదే చూపిస్తున్నాడు ఇక్కడ. ఒక గుంపుగా 8 మందిని పెట్టాడు అక్కడ, ఆ తర్వాత 3 పెట్టాడు, మరలా ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ మొదటి ప్రార్థన ఎలా ఉందంటే, ఆ ప్రార్థనలో మొట్టమొదటిది తండ్రి, 39వ వచనం, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనమని ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే జరిగించని, నీ చిత్త ప్రకారమే కాని. ఈ ప్రార్థనలో మొదటిది ఈజ్ ఆస్కింగ్ లార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది వీలైతే. మనకు ముందుగానే తెలుసుకొని కార్యాలు చాలా కష్టంగా ఉంటాయి, కానీ అది వెళ్ళాల్సిన మార్గంగా దేవుడు అలౌ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు చాలా కష్టం, బాధపడలేను. ఒకవేళ హెల్త్ కండిషన్లో కొన్నిసార్లు దేవుడు అలౌ చేస్తుంటాడు, కానీ మనకు అది భరించలేము. కనుక అడుగుతాము, ప్రభు ఇది ఎలాగైనా తీసేయండి. కొన్ని సందర్భాల్లో కొంతమందితో జరిగే పోరాటాల్లో కూడా ఇక్కడ చాలా కష్టంగా ఉంది ప్రభు, ఎలాగైనా నాకు విడుదల లేవు, దీని నుంచి తీసేయి అంటారు. కొంతమంది అయితే పనిచేసే దగ్గరలో కూడా అక్కడ దేవుడు అక్కడ ఉంచడం దైవ చిత్తం అనుకోండి, కానీ మనం ఏం చేస్తామంటే నేను పని చేయలేను ప్రభు, ఇక్కడి నుంచి తీసేయి అంటాం. ఎందుకని అక్కడ అంత ప్రెషర్ ఉంటుంది, హార్డ్గా వచ్చే మాటలు, లేకపోతే వాళ్ళతో ఆ పోరాటం ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లోనే జరుగుతాయి, కొన్నిసార్లు మన ఫ్రెండ్స్తో జరుగుతాయి. నేను భరించలేకపోతున్నాను ప్రభువా, తీసేయి 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 అంట.
యేసు ప్రభు ఇది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణగా చూపిస్తున్నాడు. సాధ్యమైతే అంటే ఏమని అర్థం? దాని అర్థం ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. దేవునికి నేను ఒకటే చెప్తున్నాను, పూర్తిగా దేవుడు తీసేయగలడు. అసలు ఏమీ రాకుండా, అనారోగ్యం కానీ కష్టాలు ఏది కూడా లేకుండా తీసేయగలడు. కానీ దైవ చిత్తంలో నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తుంటాడు కొన్ని. అది అనుమతించినప్పుడు వాటిని తీసేయి ప్రభువా అంటే అది దైవ చిత్తానికి వ్యతిరేకం, తీసేయి అనడం. అందుకని మొట్టమొదటిగా ఇక్కడ ప్రార్థనలో చక్కని మాట చెప్తున్నాడు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె ఏముందండి 39వ వచనం, ఓ మై ఫాదర్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ బి పాసిబుల్. ఇఫ్ ఇట్ బి పాసిబుల్ అంటే ఒక వే ఏదైనా ఉంటే, ఇది కాకుండా యేసయ్యకి తెలుసు మానవాళి కోసం ఆయన రక్తం చిందించారు, పాపాన్ని అంతా కూడా ఆయన మీద వేసుకొని ఆయన శిలువలో పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఇది కాకుండా ఏదైనా వేవుందేమో, ఇది కాకుండా ఆయన జరిగిస్తాడేమో అని. ఎందుకంటే ఆల్మైటీ గాడ్ కనుక మరి ఇది అంత భారంగా ఉంది, ఇది కాకుండా నీకు సాధ్యమైతే ఇంకేదైనా వేవ్ ఉంటే దీనిని ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్నాడు. ఎందుకంటే అక్కడ జరిగేదంతా కూడా ఆయనకి తెలుసు. ఆయన ఎక్స్ప్రెషన్ అంతా కూడా భారంగా అక్కడ కనిపిస్తుంది. కానీ చివరిగా ఒకటే మాట అన్నాడు, ఇది మనం నేర్చుకోవాల్సింది. కష్టం ఉండొచ్చు మీ దగ్గర, మీరు వెళ్ళలేని ప్రదేశాలు, వెళ్ళలేని ఆ గుంపుల్లో మీరు పనిచేస్తూ ఉండి, వెళ్ళలేని మనుషులతో సహవాసంలో ఉండి, ప్రభువా ఇది నా వల్ల కావడం లేదు అని చెప్పని ప్రార్థన చేయొచ్చు. సాధ్యమైతే తీసే ప్రభువా అనొచ్చు. కానీ చివరిలో ఒక మాట మీరు యాడ్ చేయాలి. ఏంటది? ప్రభు నేర్పించే ప్రార్థన ఇది. ఏమంటున్నాడు? అయినను. ఏమన్నాడు ఇక్కడ? అయినను అనేది కాదు. మనం ఏమైనా ప్రార్థన చేస్తాం, ఈ అయినను తీసేస్తాం. తీసేసి ప్రభువా తీసేయి, వీళ్ళు లేపేసేయండి ప్రభు అంటారు. ఈ కుటుంబం నుంచి నేను ఇక్కడి నుంచి దూరం అయిపోతాను ప్రభు, వీళ్ళతో నేను ఏగలేను ప్రభు, వీళ్ళతో అన్నీ ఇలాగే అంటాం. కానీ చివరిగా మీరు ఒక్కటే యాడ్ చేయరు. ఏంటది? అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగి. అంటే ఏంటి? స్టిల్ వీఆర్ ఇన్ ద సేమ్ విల్ ఆఫ్ గాడ్. ఆయన చిత్తంలో నిలిచి ఉన్నాం, ఇంకా మనం బయటికి వెళ్ళలేదు. మన ఆశ ఏంటంటే, ప్రభువా నీ చిత్తంలోనే ఉన్నాను, ఇది వీలైతే తీసి. అర్థమైందా? ఒక్కోసారి మనకు అట్రాక్టెడ్గా బాగా అనిపిస్తుంది, ఇదే దేవుని చిత్తం అనిపిస్తుంది. కానీ అది దైవ చిత్తం కాదనుకోండి, ఏం చేయాలా? ప్రభు ఇది నేను కోరుతున్నాను, కానీ నీ చిత్తం కాకుంటే తీసివేయి, నీ చిత్తం కాకుంటే దాన్ని తొలగించు. అదే ప్రార్థన ఇక్కడ యేసయ్య చేశాడు. కనుక మొట్టమొదటిది, ఇట్ హస్ గాట్ ఏ వర్డ్ దట్ హస్ గివన్ ఇఫ్ పాసిబుల్. సాధ్యమైతే ఇది తొలగించు ప్రభా. మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఎన్నోసార్లు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. నేను ఈ యొక్క సిచ్యువేషన్లో కష్టం, ఎందుకంటే భరించలేని అంతగా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఒక్కటే అడగాలి, ప్రభువా నీ చిత్తము జరిగించండి, నీ చిత్తము జరిగించండి. ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. కానీ చివరికి ఆయన నీ చిత్తమే జరిగించండి, నీ చిత్తమే జరిగించండి. ఆయనకి ముందుగానే తెలుసు ఇది జరగబోతే ఉండేది అంతా కూడా కదా. ఒకసారి హెబ్రీ పత్రిక 5:7 దీని విషయమై రాయబడి ఉంది. హెబ్రీ 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడేది. ఇలాగా చేశాడు. ఇక శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ బాధ అవన్నీ తెలుసు ఆయనకి. అది కూడా దాని ఫైనల్ మూమెంట్లోకి వచ్చాడు కనుక వాటన్నిటిని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుకనే సాధ్యమైతే ఈ గిన్నె అంటే ఏంటి? ఇక్కడ రాసింది
మరణములో నుంచి రక్షించగల వానికి ప్రార్థనలు చేశాడు. ఆ యొక్క మరణంలో ద్వారానే ఆ గిన్నె అదంతా కూడా చూపిస్తాను. అంటే శిలువ మరణం, అది శిలువ మరణం, ఇది తప్పించగలగడానికి. కానీ 2 కొరింథీ 5:21 రాసింది, ఆయన మనందరి కోసం పాపం ఎరుగని ఆయనను పాపముగా దేవుడు మార్చాడు. ఆయన పాపమే ఎరగడు, కానీ అడేమి రాసిందంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు అందుకు మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయన పాపమే ఎరగడు, కానీ మనందరి కోసం ఆయన పాపం. అది ఆ గిన్నె. ఆ గిన్నె ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ మానవాళి యొక్క పాప సమ్మేళనము అని చేస్తే దాని పేరు ఆ గిన్నె. ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు సాధ్యమైతే అంటున్నాడు. ఏంటది ఆ గిన్నె? నా పాపం, మనందరి పాపం, మానవాళి పాపం. ఏదో ఒక జాతి పాపం, ఒక చిన్న తెగ కాదండి. చాలామందికి తెలియక అనుకుంటారు, కానీ యేసు ప్రభు మానవాళ్ళందరి పాపాల కోసం ఈ లోకానికి వచ్చి చేశాడు ఇవన్నీ కూడా. కనుక ఈ యొక్క క్లోజర్ గ్రూప్ ఉంది కదా, వాళ్ళైతే మరి ఎక్కువగా ప్రార్థన చేయాలని ఆయన ముందు పెట్టి వాళ్ళతో ప్రార్థన చేయండి అని వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఆ తర్వాత 40వ వచనంలో ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా. ఇది 2వ మాట దేవుడు మనకు తెలియజేసేది ప్రార్థనలో. మీరు ఎంతసేపు ఉండాలా? సమస్యలలో ఆయనతో పాటు కలిసి ప్రార్థన చేయాలా. ఎంతసేపు ప్రార్థన చేయాలా? ఇక్కడ ఏమన్నాడు యేసయ్య? ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ గడియ. ఆ గడియకి వచ్చేసాడు యేసయ్య. ఆ గడియ ఆయనకి తెలుసు, కనుకనే ఆ గడియలో ప్రార్థన చేయమన్నాడు. అంటే క్రూషియల్ పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన. కనుక ఈ యొక్క క్లోజర్ గ్రూప్ ఎవరైతే బాగా ప్రార్థన చేస్తారో వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు. ఆ యేసు ప్రభు అప్పచెప్పబడబోతున్నాడు. ఆ టైంలో ఆయన వాళ్ళ దగ్గరగా ఉన్నారు. కనుక ఇది రైట్ టైం, మీరు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారట? వారు నిద్రించినందున చూసి ఒక్క గడియను మెలకువగా ఉండి ప్రార్థించలేరా. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఇప్పుడు చూడండి, కఠినమైన పరిస్థితులు, భారమైన పరిస్థితులు వస్తే మనం కూడా ఇలాగే ప్రార్థన చేయాలి. చాలా కష్టం ఇది. కఠినమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయకుండానే కళ్ళు మూసుకుపోతుంటాయి. కానీ ఒక్క గడియ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇక్కడ స్పెసిఫిక్గా ఈ మాట, ఈ ప్రార్థనలో ఉండేది మనం అడగాల్సింది, సాధ్యమైతే తొలగించు ప్రభువా, కానీ నీ చిత్తం జరిగించు. రెండవది, ఒక గడి అయినా మీరు ప్రార్థన చేయాలి. ఒక గంట ప్రార్థన చేయాలి. మీకు ఏ ఇష్యూ ఉన్నా రానివ్వండి, మీరు గంట మోకాళ్ళు వేసి దేవునితో మీరు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఏమంటున్నాడంటే 41లో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మీరేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ముందు సమస్య ఉంది, చాలా పెద్ద సమస్య ఉంది. సమస్యను బట్టి మనము ప్రార్థన ఒక్కటే చేయగలం. కనుక శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం అని చెప్పి. కనుక వీళ్ళని ఆ ప్రార్థనలో ఇప్పుడే మనం అడిగాం కదా, గెత్సెమనే తోటలో మరి శిష్యులకి నీవు నేర్పిన ప్రార్థన ఇదే. మీరు ఒక్క గడి అయినా నాతో పాటు ఉండి ప్రార్థన చేయండి, నీ చిత్తమే జరగాలని చెప్పేసి అడగమని చెప్పినప్పుడు ఈ యొక్క సందేశం యేసు ప్రభు ఇస్తూ ఉన్నాడు. మరలా రెండోసారి 42వ వచనంలో రెండవ మారు వెళ్ళి మరలా ఇప్పుడు రెండవసారి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా తండ్రి, నేను దీనిని, అంటే ఈ గిన్నె, మానవ యొక్క పాప సమ్మేళనం, పాపాలన్నీ కలిపి దాన్ని పెడితే అది వచ్చే దాన్ని గిన్నెలో వేశాడు. ఈ గిన్నె
నేను తాగితేనే కానీ నా యందు నుండి తొలగిపోవటం సాధ్యము కానీ. అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇందాక ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్న సాధ్యమైతే, ఇక్కడ ఏమంటున్నాడు? సాధ్యము కానీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నేను ఈ యొక్క సమస్య గుండా వెళ్ళి తీరాల్సిందే. ఇక్కడ వ్యతిరేక స్వభావంలో వీళ్ళతో పాటు నేను కలిసి పని చేయాలి అంటే, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, వీటిలోనే ఉండి నేను పనిచేయాలి, వీటిలో నేను సర్వైవ్ అవ్వాలి, నేను బ్యాటిల్ చేసి తీరాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అంటే దాని నుంచి నేను కాదు అని చెప్పేసి వెళ్ళిపోవాలని యేసయ్య అనడం లేదు. ఏమంటున్నాడు? ఇది దేన్ని తాగితేనే కానీ నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాకపోతే ఏం చేయాలా? నీ చిత్తమే జరగాలి ప్రభువా. మనం ఏమంటాం? నా వల్ల కాదయ్యా, తీసేయి ప్రభువా. శరీర బలహీనతలో వచ్చే మాట ఇది మనందరికీ వస్తుంది. వీళ్ళతో నేను ఉండలేనయ్యా, ఎందుకు ఇవన్నీ చాలా డేంజరస్గా ఉంటాయి, ఈ వర్డ్స్ అన్నీ పడలేను, తీసేయి ప్రభువా అంటాం. ఇంకా వరస్ట్గా కావాల్సింటే వీళ్ళని లేపి అంటాం. ఇష్టం లేని వాళ్ళని కొంచెం ఇష్టమైతే వీళ్ళ నుంచి కొంచెం నేను పక్కకి వెళ్ళిపోవడానికి చెప్పాను. ఏదో ఒక విధంగా మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు పోవడానికి చూస్తాం. ఎందుకు? భరించలేము శరీరంలో. బట్ ఇక్కడ యేసయ్య నేర్పిస్తున్నది ఈ ప్రార్థనలో ఉండే అంతర్యం తెలుసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ రిమూవ్, కానీ అక్కడ కూడా నీ చిత్తమే జరిగించాను. రెండోది, ఈ సమస్య గుండా నేను వెళ్ళడమే నీ చిత్తం అయితే నీ చిత్తమే జరిగించు. ఐఎమ్ రెడీ అంటున్నాను. ఎస్కేపింగ్ మెకానిజం ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదే ప్రార్థన మనం ఎక్కువ చేస్తాం. ప్రభువా నా వల్ల కాదు ప్రభువా, ఇది నా వల్ల కానే కాదు, నేను భరించలేకపోతున్నాను. మనం అడగాల్సింది ఒకటే, ఇది భరించడానికి నాకు శక్తిని ఇవ్వండి ప్రభువా. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు బేర్ దిస్ పెయిన్. ఈ మార్గం గుండా వెళ్ళడం నీ చిత్తం అయితే ఏం చేయాలా? దాని గుండా వెళ్ళి తీరాలా. ఈ గుంపులో నువ్వు ఉండి బ్యాలెన్స్ చేసుకోవాలనుకోండి, అవడం లేదు, ఏం చేయాలా? తీసేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు వెళ్ళడమే దానికి దేవుడు చిత్తం అయితే నువ్వేం చేయాలా? దేవా ఇది నేను వెళ్ళడమే నీ చిత్తం అయితే నాకు గివ్ మీ ద స్ట్రెంగ్త్, నాకు కావలసిన శక్తిని ఇవ్వండి. అడుగుతాం మనం, కానీ ఎప్పుడు అడగం. జనరల్గా చేసేది ఏంటంటే, నేను భరించలేను ప్రభువా, నన్ను ఇక్కడి నుంచి తీసేయి అంటాడు. నువ్వు భరించగలిగినంత కంటే ఎక్కువ ఎవడు కొరింథీ పత్రికలో రాస్తాడు కదా, మీకు ఎంత భరించగలరో అంత ఇస్తాడు, దానికి పైన ఇవ్వడు. కానీ దేవుడు అలౌ చేస్తున్నాడంటే నీవు దానికి సిద్ధపడాలి. టు బేర్ దట్ క్రాస్. నీ చిత్తమే సిద్ధించును గాక అని వచ్చి మరలా వచ్చాడు. 43వ వచనం. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలా అనగా వారి కన్నులు భారం. చూడండి ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో వెళుతుంటే వీళ్ళకి మొత్తం నిద్ర భారం వచ్చేసి, ఒక్క గడియ అన్నాడు, 1 గంట కూడా మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు. అంటే పరిస్థితులు కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. నిద్రకి వెళ్ళిపోతాం జనరల్గా. అందుకని ప్రార్థన రాత్రుల్లో మరి మనం ఎక్కువ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆ టైంలోనే నిద్రలు వస్తాయి. ఆ టైం చిన్నదే మనకు. యేసు ప్రభు అంత సమస్య కఠిన సమస్యలు కాదు, చిన్న సమస్యలు పెట్టుకున్నా కూడా మనం నిద్రకి వాలిపోతూ ఉంటాం. ఇక్కడ తిరిగి వచ్చి వారు నిద్రించుట చూసి వాళ్ళని అన్నాడు. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ 3వ మారు ప్రార్థన చేశాడు. 3వ మారు. ఇక్కడ ఎన్నిసార్లు చేశాడంటే యేసయ్య 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒక్కొక్కటి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఒకవేళ నిన్ను ఈ పనే చెయ్యి అని ఒకవేళ 3 సార్లు కనుక చెప్తూ ఉంటే, మరలా దాని తర్వాత మీరు రిపీటెడ్గా ప్రభువా నా దగ్గర నుంచి తీసే ప్రభువా అని అడగకూడదు. ఎందుకంటే అది దైవ చిత్తము కాదు. 3 సార్లు దేవుడు నీకు స్పష్టంగా తెలియజేశాడు, అయినా కూడా వ్యతిరేకంగా వెళ్ళడం దైవ చిత్తం కాదు. పౌలు విషయంలో ఇది ఒకటి చూస్తాం. 2వ కొరింథీయులు రాసిన పత్రికలో 12:7-8 వచ్చినారు. ఆయనకు ఒక నొప్పి ఉంది.
ఏంటంటే అది బైబిల్లో చెప్పలేదు, కానీ ఆయనకి ఒక ఫిజికల్ వీక్నెస్ ఉంది ఆయనలో, పౌలుకి. అది తీసేయాలని అడుగుతాడంట. ఎన్నిసార్లు అడుగుతాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. 8వ వచనం. దానికోసమే నేను తొలగిపోవాలంటే ఆ ముళ్ళుని తొలగించాలని 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అందుకు ప్రభువు, నా కృప నీకు చాలును అని చెప్పాడు. కాబట్టి 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు ఆయనకి దేవుడు సమాధానం ఏమని ఇచ్చాడు? తీసిమన్నప్పుడు తీసేయలేదు, కానీ నా కృప నీకు చాలును అని ఇచ్చాడు. తీసేయలేదు అక్కడ. ఎందుకంటే అది ఉండడం దైవ చిత్తం. పౌలు ఎవరైతే మరి అనేక ప్రత్యక్షతలు, ప్రాఫెసీస్ ఉన్నాయి, దగ్గర దర్శనాలు, వరాలు ఉన్నాయి, అనేకాలు ఉన్నాయి. వాటి వల్ల అతను హెచ్చిపోకుండా నిమిత్తము, జస్ట్ టు కంట్రోల్ హిమ్, గాడ్ హ్యాస్ అలౌడ్ దిస్, ఒక శోధన, ఒక ముళ్ళు ఉంచాడు. దానికోసం తీసి ప్రభు అంటే తీయలేదు, కానీ నా కృప నీకు చాలు అన్నాడు. కనుక మన జీవితాల్లో కూడా దైవ చిత్తాన్ని గురించి ఎప్పుడైనా కూడా మనం తెలుసుకున్నప్పుడు ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు, ఆ పైన అడగడం కరెక్ట్ కాదు. అది దైవ చిత్తం కాదు. తెలిసింది 3 సార్లు, అంతకంటే అడగడం దాన్ని ఏమంటారంటే యు ఆర్ ఆస్కింగ్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. యేసయ్య ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో కూడా తప్పించుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. యేసయ్య ఇది కాకుండా ఇంకేమన్నా ఉందేమో అట్లాగా ఒక్కసారి అడిగాడు, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ తప్పించండి అన్నాడు. 2సారి 3సారి అదేవిధంగా 2సారి ప్రార్థన చేసినప్పుడు, ఇది నేను తాగితేనే కానీ నా యొద్ద నుంచి తొలగిపోవడం నీకు ఇష్టం కాకపోతే ఆ ప్రకారమే జరిగించండి అన్నాడు. హల్లెలూయా. అది విధేయత. దానికి పూర్తిగా మనం లోబడి ఉండాలి. దానికోసంగా ఈరోజు మనం సిద్ధపడాలని మీకు తెలియజేస్తున్నాం. మన ప్రార్థన అంతా అలాగే ఉండాలి. ప్రభు అది నాకు ఇచ్చి, ఇది నాకు ఇచ్చి అనేది కాదు. దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు నేర్చుకోవాలి మనం. దైవ చిత్తం మన జీవితంలో జరగాల్సిందే. ప్రభు ఏర్పాటు చేసిన ఆయన ప్రణాళిక మన జీవితాల్లో ఖచ్చితంగా జరగాలి. హల్లెలూయా. తప్పించుకునే ప్రయత్నం యేసయ్య చేయలేదు కదా. అక్కడ వెంటనే కత్తులతో, కటాలతో వచ్చారు ఆయన దగ్గరికి. వెంటనే పేతురు ఒక కత్తి తీసుకొని మల్కు అనే ఒక సేవకుడు యొక్క చెవు తెగ నరికేశాడు. యేసయ్య ఏమన్నాడు? నేను అడిగితే నా తండ్రి అనేక వేల సైన్యాలని పంపించడా, కానీ నేను ఈ గిన్నె తాగాలనేది దైవచిత్తం అయితే నువ్వెందుకు అడ్డుకుంటున్నావు? కాబట్టి నీ కత్తిని వరలో పెట్టు అని ఆయనకి చివరిగా అతను ప్రార్థన చేస్తాడు. కనుక దైవ చిత్తము జరగాలి అని మాత్రమే ప్రార్థన చేయండి. మీకు కష్టం ఉన్నా కూడా, చాలామందికి ఇష్టం లేదు. కష్టం ఉండేది తీసే ప్రభువా, ఇష్టం ఉండేది ఇవ్వు ప్రభువా అంటాం. అది కాదు దైవ చిత్తం. దైవ చిత్తము కానిది తీసే ప్రభువా, దైవ చిత్తానుసారంగా నన్ను నడిపించు. నా మాటలు, నా ధ్యానం. దావీదు భక్తుడు ఏమంటాడు? 139:23 కీర్తన గ్రంథం. నా హృదయ ధ్యానం, నా మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు చేయమని. ఎందుకు అంటున్నాడు ఆ మాటలు? దైవ చిత్తం జరగాలని. దైవ చిత్తం మన జీవితాల్లో దైవ చిత్తమే జరగాలి. మన ఇష్టానుసారంగా వెళ్ళడానికి కాదండి. అంతమంది కొన్ని చోట్లకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఊరికేనే ఇవి చేయమంటారు, అవి చేయమంటారు. మనకి ఇష్టానుసారంగా ఉండేటట్టుగా ఉండేది. అలాంటి దానికి కోసం కాదు సంఘాలు ఉండేది. సంఘము క్రమబద్ధీకరణ, లేకపోతే కంట్రోల్ చేసి ఒక గ్రూవ్లో పెట్టడానికి, దైవ చిత్తంలోకి రావాలి అందరూ కూడా. దావీదు ప్రార్థన ఎలా ఉంది? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గములో. 23 ఏమంటున్నాడు? పరిశీలించమంటున్నాడు కదా. పరిశీలించాలి. దేవా నన్ను పరిశోధించి
నా హృదయాన్ని తెలుసుకో, పరీక్షించి ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం నాయందున్నదేమో చూడు. మన ప్రార్థన అలాగే ఉండాలండి. మనకి ఇష్టమైన పరిస్థితులు కాదు, దేవునికి ఈ చిత్తాన్ని తెలుసుకునే విధంగా మనము ఏ పరిస్థితులు గుండా వెళ్ళాలి. అందుకనే రోమాపత్రికలో పౌలు భక్తుడు అంటాడు 12వ అధ్యాయము 1-2 వచనాలు, ఈ పరిస్థితులు గుండా వెళ్ళాలంటే మన మనస్సు మారి నూతనపరచుకోవాలి. మనసు మారుతూ ఉండాలి, దానికి ఒక మెకానిజం ఉండాలి. పరిస్థితులు గుండా వెళుతుంటే మనకు తెలియని వాడు వచ్చి మాట్లాడుతుంటాడు. అక్కడ దేవునికి మనం వినకుండా ఉంటే అన్యుల ద్వారా మాట్లాడిస్తాడు, ఒక్కోసారి గాడితో మాట్లాడిస్తాడు. అవునా కదా? ఆమె హల్లెలూయా. గాడితో మాట్లాడించాడా? బైబిల్లో మాట్లాడించాడు. ఎందుకని? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నాడు. ఈయన బిలాము భక్తుడేనా? ప్రవక్తకి దైవ చిత్తానుసారంగా ఎదురుగా పోతుంటే దేవుడు నా కుమారుడే కదా, నా దాసుడే కదా, మావాడే కదా అని వదిలేయచ్చు కదా. కానీ దేవుడు గాడిదతో మాట్లాడించాడు. ఏమని? నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నావు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు, ఏది ఆశించాలో అది ఆశించడం లేదు. నువ్వు దుర్మార్గంగా వెళుతున్నావు, నువ్వు వెళ్ళే మార్గము కరెక్ట్ కాదని దేవుడు గాడిదకి స్వరమించి మాట్లాడించాడు. అంటే గాడిదకి స్వరమించి మాట్లాడించినప్పుడు వేరే వాళ్ళ ద్వారా నీతో మాట్లాడ్డా దేవుడు? నువ్వు అనుకుంటావు నాతో పాస్టర్ గారు మాట్లాడలేదు కదా, నాకు దైవ చిత్తం తెలుస్తుంది. అట్లా ఏం కాదు, దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడిస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరం, నీవు వెళ్ళే పరిస్థితులు గుండా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిస్థితులు నీకు చెప్తూ ఉంటాయి ఇది దైవ చిత్తం కాదు అని. పరిస్థితే చెప్తుంటుంది, కానీ నువ్వేమంటావు? ప్రభా, ఈ పరిస్థితి నాకు వద్దు ప్రభు అంట. పరిస్థితులు గుండా దేవుడు మాట్లాడతాడు, అన్యుల ద్వారా మాట్లాడతాడు, స్నేహితుల ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగానైనా దేవుడు నీతో మాట్లాడు. ప్రొవైడెడ్ నీకు కావాల్సింది ఏంటంటే దైవ చిత్తం జరగాలి ప్రభు అని హోల్డ్ ఆన్ టు దాట్. నువ్వు దానికి వ్యతిరేకంగా వెళితే నీకేమొస్తాయి? అడ్డు సముద్రాలు కూడా ఎడ్డొస్తాయి కదా. హల్లెలూయా. వచ్చిందా కదా? యోనాకు వచ్చిందా? యోనా ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. అయితే ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? తర్షీష్కి వెళ్తున్నాడు. సముద్రంలో ఎక్కాడు, సముద్రం అడ్డుకున్నది. ఎందుకని? దైవ చిత్తంలో పోవడం లేదు. దేవా నీ చిత్తం జరిగించడం లేదు. ఆయనకి తెలుసు దైవ చిత్తం ఏదో. నినివే పట్టణస్థులకు వెళ్ళి స్వార్థ చెప్పాలి. ఈయన తర్షీష్కి వెళ్ళి తప్పించుకోవాలనుకుంటున్నాడు. దేవుడు సముద్రం ద్వారా మాట్లాడాడు. సముద్రం మాట్లాడిందా? అలల ద్వారా మాట్లాడింది. వీడంతా కూడా డిజైన్ చేశాడు ఇక్కడ ఏదో జరుగుతుంది అని. కానీ మనవాడు మాత్రం వెళ్ళి పడవ దిగువ భాగాన్ని వెళ్ళి చాలా పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు. దట్ ఈస్ ద కండిషన్ క్రిస్టియన్స్లో. పరిస్థితులను అర్థం చేసుకోలేక వ్యతిరేకంగా వెళుతున్నావు నువ్వు, కానీ దైవ చిత్తం తెలుసుకోలేదు. వాళ్ళు అన్నారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాడు, నువ్వు ఎవరువో నువ్వు చెప్పు అంటున్నప్పుడు నేను భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త అయిన దేవుని సేవకుడు అని చెప్తాను. ఇంత గొప్ప దేవుడు అయితే ఇదేంటే నిద్రపోతున్నావు? అలలతో పాటు సముద్రం అంతా భయంకరంగా ముందుకు వస్తుంటే నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు అంటే నేను దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నాను. హల్లెలూయా. దైవ చిత్తము అన్నిటిగా వ్యతిరేకంగా నువ్వు వెళ్ళలేవు ప్రియులారా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నువ్వు వెళ్ళినా ఓడిపోతావు. కనుక బెటర్ సొల్యూషన్ ఏంటి? గో అలాంగ్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా వెళ్ళండి. ఏమవుతుంది? ప్రిస్టేజ్ పోతుంది. ఇంకేమవుతుంది? కొంచెం తగ్గించబడతావు. తగ్గించడం హెచ్చించుటకే కదా. కనుక ఆయన దీన మనసు కింద అందుకని తగ్గించి కూడా ఉండాలి. మనం ఎంతసేపు మనం లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్తో ఆ ఇగో భయం చేస్తూనే ఉంటుంది. ఆ ఇగోని కొద్దిగా తగ్గించడానికి ఒప్పుకోం. ఆ ఇగోతోనే వెళుతూనే ఉంటాం. నువ్వు ఎంతకాలం ఇగోతో వెళుతుంటావో అంతకాలం నీ సమస్యల నుంచి దేవుడు పక్కకి తీయడు. అది తీసివేసిన రోజు, రియలైజ్ అయిన రోజు వెంటనే దాన్ని పక్కన పడేస్తాం. ఇక్కడ ఎప్పుడైతే తెలిసిందో, యోనాకు తెలిసింది ఎప్పుడు? చేప కడుపులో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ప్రార్థన చేశాడు. అప్పుడు అంటాడు నా ప్రార్థన యెహోవా ఆలకించును, నా మొర ఆలకించును. ఎప్పుడు?
చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత. ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ లైక్ దట్, నువ్వు ఆ పరిస్థితి గుండా వెళితే అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలనుకుంటే దేవుడు అది కూడా ఇస్తాడు. ప్రతి ఒక్కరిని అంత చేప కడుపులో పంపించకపోయినా అలాంటి బంధకాలు కూడా పంపిస్తాడు. అప్పుడు అన్ని బంధకాలు చుట్టుకొట్టుతాయి. అప్పుడు ప్రార్థన చేస్తావు, ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. యోనాని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు, బయటికి వేశాడు. అప్పుడు యోనాకు అర్థమైంది, దైవ చిత్తంలోనే నేను వెళ్ళాలి కనుక ఐ హావ్ డిసైడెడ్ అనుకున్నాడు. ఇంకేం చేస్తాడు, తప్పదు. అప్పుడు వెళ్ళి నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. నేను చెప్పేది ఒక్కటేనండి, మీరు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళక్కర్లేదు. ఓన్లీ సర్చ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం వెతకండి. ఉదయాన్నే లేసావా, ప్రభువా ఈరోజు నీ చిత్తం ఏంటో జరిగించు. ఐ వాంట్ టు డూ యువర్ విల్ ఫర్ యువర్ గ్లోరీ. చెప్తామా, నీ చిత్తము నీ మహిమార్థమై కోసం నేను ఈరోజు చేయాలనుకుంటాను, జరిగించు ప్రభువా. ఆమేన్. పెద్ద ప్రార్థన, కానీ దానిలో నిలబడి ఉండాలా. ప్రతి సమయంలో కూడా తేడాలు వచ్చిందనుకోండి, వాటి నుంచి మనం పూర్తిగా పక్కకు తొలగాలి. అందుకని సమృద్ధిగా వాక్యాన్ని మనం ఉండాలి. ఇదంతా జరగాలంటే వాక్యం మనలో ఉండాలి. అందుకని కొలస్సీ 3:16 అంటాడు, మీరేం చేయాలంట, సంగీతాలతో ఆత్మ సంబంధమైన పాటలతో ఏం చేయాలి, మీరు ఎప్పుడు మీ హృదయంలో ఏమిటండి ఏం చేయాలా, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో అక్కడ చివరిలో ఒక మాట ఉంది, మీరు తప్పించకండి. సమస్త విధాలైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో కొద్దిగానే ఉండాలా, సమృద్ధిగా ఉండాలా? వాక్యం సమృద్ధిగా ఉండాలి. కాబట్టి ఇది చేయాల్సిన పని. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. ఇక్కడ చివరిగా పెట్టాడు తెలుగులో, పైన ఇంగ్లీష్లో టాప్లో పెట్టాడు. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. నా లోపల దేవుని వాక్యము సమృద్ధిగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, మీరు ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. వాక్యం పాటలు పాడుకుంటూ ఉండాలి. సంగీతంలో కూడా వాక్యం ఉండాలి. వాక్యం వాక్యం వాక్యం. దానికోసం ఏం చేయాలా, రోజు ఒక్క లైన్ చదవాలి కదా. ఎంతమందికి ఒక్క లైన్ ఇష్టం? హల్లెలూయా. ఒక్క లైన్ చదివేసి సమృద్ధిగా నాకు ఉందండి అందులో చాలా సాటిస్ఫాక్షన్. అంతేనా? ఒక్క లైన్, రోజుకు ఒక్క లైన్ చదవడమే కష్టమైంది అనుకోండి, ఇంక మనం కనీసం ఒక్కటన్నా చదవని చెప్తాం. అదర్వైజ్ రీడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒక అధ్యాయం చదవాలనుకున్నావు, బాగా ఆనందంగా ఉంది, నువ్వేం చేస్తావు, మంచి టేస్ట్గా ఉంటే తినవు మళ్ళా. అలాగే అది కూడా రుచికరంగా ఉండాలి. అది రుచికరంగా కృపాసహితంగా మీ హృదయాలలో దేవుని గూర్చి ఏం చేయాలా, పాడాలి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పూర్తిగా యేసయ్య ఆ లోబడ విధేయత గురించి మనకు నేర్పించాడు. ఇవన్నీ యేసయ్య ఓవర్కమ్ అవడానికి కారణం ఏంటంటే ఆయనే వాక్యం, ఆయనలో వాక్యం. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ఆయనకి ఆత్మదేవుడు హెల్ప్ చేశాడు. ఆయనకే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మ హెల్ప్ చేశాడంటే మనకెంత అవసరమా కాదా? ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుని వాక్యంతో మనము నింపబడి వెళ్ళాలి. ఆయన ఎంత గొప్ప దేవుడైనా కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనకంటే కూడా ఎక్కువగా పూర్తిగా దేవుని కోసం, దేవుని శక్తి కోసం ఆయనకి అప్పచెప్పుకున్నాడు. యేసయ్య నైట్ టైంలో ఏం చేసేవాడు తెలుసా? ఎవరికైనా తెలుసా ఇక్కడ? యేసయ్య నైట్ ఒక దగ్గర మార్క్స్ వార్తలు అయితే రాత్రి అంతా ఆయన ప్రార్థనలోనే గడిపాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు.
ఉదయాన్నే వచ్చి పరిచర్య చేస్తాం. రాత్రి ప్రార్థన, ఉదయం పరిచర్య. ఒకసారి మనకు అనిపిస్తుంది మనం చేసే పరిచర్య అస్సలు పనికిరాదు. నాకు అనిపిస్తుంది నేను సరిగా చేయడం లేదు, ఎందుకంటే ఆ టైం దొరకడం లేదు. అంతగా చేయడం, అంతగా ప్రార్థన. కానీ ఇట్ ఈస్ ద వెరీ మచ్ ఎసెన్షియల్ నెసెసిటీ. అందుకని మనం ఈ యొక్క శరీర తత్వాన్ని తీసేయాలంటే, ఆత్మలోకి మనం ప్రవేశించి నడిపించాలంటే ప్రతిసారి కూడా దేవుణ్ణి కలుసుకోవాలి. ఆత్మలో ప్రభువా నీ చిత్తం జరిగించు. ఏమన్నారు మీరు? నీ చిత్తము మాకు జరిగించు. మా లోపల మా యొక్క జీవితాల్లో మీ చిత్తమే జరగాలి, మీ చిత్తమే జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా కనపరుచుకున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా గెత్సెమనే ఆ తోటలో నువ్వు చేసిన ప్రార్థన మేము చూసాం తండ్రి. నాయన అలాంటి ప్రార్థన మాకు నేర్పించు. మీ చిత్తము మాకు జరగాలి, మీ చిత్తమే జరగాలి. ప్రభువా నీకు వందనాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువా నీ